సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ మనం వచ్చేసాం మైండ్ క్రాఫ్ట్. ఇదిగో మా ఫ్రెండ్ కార్తీక్ గంతు. సో చూద్దాం, ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. సో సైడ్ అయితే నాకు ఒక విలేజ్ వస్తుంది ఇప్పుడు. వెనకాలలో కాబట్టి విలేజ్ అయితే విలేజ్ ఎక్స్ప్లోర్ చేసేసుకుందాం మనం పెట్టి. తర్వాత ఇంకా కొంచెం ఆ డైరెక్షన్స్ లో కానీ అట్లా మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏమైనా దొరికితే చూద్దాం, ఏమైనా ఎంటీ ఏరియా దొరికితే ప్లేన్స్ అక్కడ ఉందాము. నెక్స్ట్ ఎపిసోడ్ లో అక్కడ బేస్ బిల్డ్ చేద్దాం పక్కా 100%. నెక్స్ట్ ఎపిసోడ్ కి బేస్ వస్తుంది. అది జియో బేస్ కావచ్చు లేదా సింగిల్ బేస్ కావచ్చు. ఇవ్వండి అప్పుడేమో చేస్తున్నాడు. ఇవ్వండి ఇప్పుడు వచ్చి ఏంటి సర్వర్ ఇప్పుడు పోయి ఎక్స్ప్లోర్ చేస్తాం. గరీబు గరీబు ఇట్లా వచ్చింది కానీ అందుకే ఏం ఆర్మర్ లేదేం లేదు. సో సో స్టార్ట్ అయింది. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో గైస్. ఇంకా వచ్చేసాం. సో ఫుడ్ ఉంది కొద్దిగా. మా ఫ్రెండ్ కొంచెం ఫుడ్ కలెక్ట్ చేసుకున్నాము. ఫుడ్ స్మెల్ చేస్తాం. ఫుడ్ స్మెల్ చేసుకొని ఇంకా పోదాం గైస్. సో ఆ విలేజ్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. కరెక్ట్ అక్కడ ఉంది విలేజ్. చూసిన ఇందాక గాని వచ్చింది. ముందు వీడియో ఏమి ఇస్తారో చూద్దాం పదండి. ఇంకా స్టార్ట్ అయింది. ఒక చీరల స్టార్ట్ ఉందంటే ఇంకా అయిపోయింది కన్ఫర్మ్. గంటలో ఏమన్నారు తెలుసా? వెళ్తే లోపల అరే ఇది ఇన్విజిబుల్ వేస్తున్నారా? ఇన్విజిబుల్ పోషన్ ఉన్నప్పుడు వేసుకుంటే మనకు ట్రేడ్ చూస్తుంటే చంపేసింది. ట్రేడ్ చూస్తుంటే చంపేసింది. ట్రేడ్స్ ఏమి ఇస్తలేడు. ఆఖరికి పందులన్నీ తొలుతలేడు. ఆఖరితో చంపేస్తుంది. ఏ నాకి 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 కొడతా నాకి లీడర్ వరకు చంపేస్తుంది. నువ్వు ఫస్ట్ నాకు ఒక లీడేరా తీసుకో. నీకు కావాల్సింది షీల్డే. నీకు కావాల్సిన షీల్డే పాటు ఫుడ్ లేపేస్తున్నాడు. అప్పుడే ఫుడ్ లేపాడు కార్తిక్. ఏమవుతుంది పట్టు? నీకు కావాలి వద్దా షీల్డ్ వద్దా? వచ్చిండు షీల్డ్ ఎక్స్ట్రా పెట్టుకో. స్టోన్ ఉందా? స్టోన్ స్టోన్ లేదు, అయిపోయింది స్టోన్. బాబుల్ స్టోన్ లేదు లేదు అయిపోయింది. అంటే ఏం పెట్టుకోకుండా ఎత్తుకుంటావా? ఎప్పటి కలెక్ట్ చేసుకోరా మొత్తం కేలో అయిపోయింది. మనం కొంచెం స్టోన్ కలెక్ట్ చేసుకున్నాం. ఇందాక ఫుడ్ కలెక్ట్ చేస్తుంటే యాక్స్ బ్రేక్ అయిపోయింది. కొత్త యాక్స్ చేసుకున్నాం. మనం బెడ్ పెట్టుకున్నాం. స్విమ్ పెట్టుకుంటున్నాం. బెడ్ పెట్టుకుని కార్తీక్ ఐరన్ కనబడితే మైండ్ చేయరా? పనికొస్తుంది. కేవలం పోదాం పా. ముందు ఐరన్ కావాలి. విలేజ్ 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 వెళ్ళి లూజ్ చేద్దాం ఫస్ట్. విలేజ్ లో లూజ్ చేద్దాం. కొంచెం ఆడ ఫుడ్ స్మెల్ అవుతుంది. ముఖ్యంగా ఒక వ్యక్తి నా కోసం ఎదురు చూస్తుండే అక్కడ. ఎవరు సార్ అది? మల్లాసూరి ఐరన్ మనం ఎదురు చూస్తున్నాడు. ఎందుకు చంపుతారు? వైపు కొంపదీసి అంతే కదండి. వాన్ చంపేలోపు నువ్వు చచ్చిపోతావు. మరుందనే చాలు. ఫిక్స్ ఉంటాయి. ఫిక్స్ ఉంది. ఉన్నాయి. ఫిక్స్ ఉన్నాయి. చేసుకుంటా పోదాంపా కార్తిక్. అయిపోయింది. నేను రెడీ. పోదాం అంటే పోదాంపా.
మెల్ట్ అవుతుంది ఫుడ్. ఏ ఏం ఫుడ్ దా టోల్ లేపేసింది గైస్ చూడు. నేను పోతున్నా సరే రాకుంటే ఇన్నో నేను వస్తువులు లోడ్ చేసుకొచ్చుకుంటాను. చెప్తున్నా. పక్క సైడ్ ఉందా విలేజ్? అంతే రెండు అనిపిస్తుంది నా ఇంటినే రావాల్సింది ఎట్లా విలేజ్ కనిపించింది. విలేజ్ కనిపించింది. ఫస్ట్ ఫుడ్ దొబ్బి ఫుడ్ లేదు ఇద్దరికి. ఫుడ్ లేదా? అవును విలేజ్ లో ఫుడ్ ఉంటది కదా మనం బెడ్ లీట్ అనవసరంగా చేసుకున్నాం అంటావా కొంపదీసి. పెద్ద ఏం లేదు కానీ ఫుడ్ కోసం ఓన్లీ. యాపిల్స్ సో ఫార్మింగ్ చేయాలి నెక్స్ట్ షోలో బేస్ చేద్దాం. అంటే చిన్నది మళ్ళా చూడుకొని పోయి దొరికిందా మళ్ళా సూరి? దొరుకుతుండు పక్కనే కూర్చుండు మళ్ళా సూరి. సార్ నీకు కన్ఫర్మ్ చూడు. నాకు లాగ్ అవుతుంది ఫ్రెండ్స్ మొత్తం వీని వల్లనే. చెప్పినా కన్ఫర్మ్ అని. లాగ్ అవుతున్నాయి గైస్ మనం అయితే తీసుకున్నాం. ఇప్పుడు చచ్చిపోతాడు గైస్. మనం అయితే ఫస్ట్ ఫుడ్ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాం. వీడంతా లూట్ చేస్తాడు బైక్. సో ఇంకా విలేజ్ ఉన్నాను కాబట్టి విలేజ్ కి దగ్గరలోనే ఏదైనా ప్లేస్ ఉంటే చూసి ప్లేస్ కి రెడీ ఉన్నాను. బ్రేక్ చచ్చిపోతానని అంటాం సార్, అట్లా అంటాం. చచ్చిపోతారు అవునండి, అంత కష్టపడుతుంది. వాళ్ళ ఎట్లా పడదు. అబ్బా 3 ఐరన్ ఇచ్చింది వేస్ట్ గోళం. బకెట్ కో షాపు పెట్టుకో. బకెట్ లేవు. అవునా ఉందా? బ్లాక్ స్మిత్ ఉందా విలేజ్ లో? బకెట్ లేదు. ఏమన్నా తెలుసా చూసుకోపో. ఫుల్ వీట్ ఉంది. వీటి మొత్తం వీటే. ఫుల్లీ గ్రౌండ్ వీట్ విలేజ్ ఉంది. సౌండ్ వినిపిస్తుంది. ఇండియన్ కార్డ్ చేసుకుంటున్నా. సచ్చదా నైస్ ఫీడింగ్. అరే ఏడున్నారా? ఇక్కడ కొన్ని వెళ్ళిపోయింది. మై ఫ్రెండ్స్ ఏవో చేస్తున్నాడు వీడు. లూజ్ చేసినా చెయ్యాలి లూట్. 2 ఎమరాల్డ్ దొరికినాయి. కార్తిక్ నీకు గిఫ్ట్. కార్తిక్ చేస్తా ఏంటి అంటే నీకు ఒక గిఫ్ట్ డబ్బేసింది. కాల్ రన్ ఉంది. ఇప్పుడు మనకేం వద్దులేండి. ఎడున్నాడు వీడు? ఏం చేస్తున్నారా చెయ్యడానికి? ఇలా కెరా నీ గిఫ్ట్ ఇస్తా. కెరా నిలబడొచ్చి పడేసుకో. ఆర్మర్ లేదని జంపు. నైట్ అవుతుంది. నాకు లాగ్ అవుతుంది ఉడుకుతున్నావు. థ్యాంక్స్, నేను బతికిపోయినా. జంపు నేను ఉండని. చూడండి గైస్, బ్యాక్ సైడ్ అయితే వస్తలేడు. బెడ్ వేసుకొని కార్తిక్ బాయ్. అక్కడ పడుతుంది.
గుడ్ నైట్ కార్తిక్. పోదాంపా. మేము మంచిగా సేఫ్ తిన్నా ఇంట్లో. నేను ఇంట్లో మంచిగా సేఫ్ ఉండగా పోరా విలేజ్ మధ్యలో వాడు ఎందుకు వచ్చింది. అనవసరంగా ట్రేడింగ్ పేజ్ ఓపెన్ మళ్ళీ వచ్చి నేను ఇలా వాడు ఇంటి నేను ఎత్తుకోవచ్చులేంటారా రేపు భయపడమా. కొట్టకు, ఇంకా చాలా ఉంది ఇది కదా. నేను హెల్ప్ చేస్తా విలేజర్. ఏం చేస్తుంది బాగున్నా ఏమన్నా వెళ్ళిపారా అది వాళ్ళు కష్టపడుతుర్రు. Tears తీసుకో. బాగుంది నువ్వే తీసుకున్నా సంబంధం లేదు. నేను ఇక్కడ వచ్చేసి నేను నా ఫుడ్ ఎత్తుకుంటున్నా. వెతుక్కో. వెతుకు. నాకు చాలా ఫుడ్ దొరికింది నాకైతే చాలా ఫుడ్ దొరికింది ఇంకా నువ్వే వెతుక్కో. నా దగ్గర ఉంది ఎంతుందో కొంచెం ఏదో. నాతో చెప్తా చూడు 41 హేబెల్స్. 41 హేబెల్. ఓ 41 హేబెల్. 41 హేబెల్స్ ఒకటి ఆడ చెస్ట్ ఉంటే చూడు. చెస్ట్ ఉందా చెస్ట్ ఉంటే వస్తుంది పెడతా కింగ్స్ పెట్టాలి. ఇట్లా చెత్త ఉంది పనికిరాని వల్ల ఇదొద్దు 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 మనం పికాక్స్ ఇది పెడదాం ఇది పెడదాం ఇది పైపోవడం ఇది అవసరం లేదు. కంటికి నీకు దయ కావాలనా? అయ్యా ఏంటై ఉంది? ఆరెంజ్ ఏంటై? ఆరెంజ్. ఆరెంజ్ ఆరెంజ్ గ్రీన్ ఉందా? పూల్ వీట్ ఏమైనా కావాలా? పూల్ పూల్ పూలా? కావాలా? కావాలా ఊల్ ఊలు ఉండండి. ఊలు పెట్టు. ఊల్ అయితే వాడు చెస్ట్ లో పెట్టినా పోయించు అదే ఇంకా చెస్ట్ లో పెట్టినా తెచ్చుకో. విలేజ్ మొత్తం లూట్ అయిపోయింది కలిసిందా. అట్లా ఎక్స్ప్లోర్ చేసి వచ్చి మళ్ళీ విలేజ్ లెక్క వద్దాం. ఏదైనా ప్లేస్ దొరికితే ఆడినాం అంతేనా కార్తిక్? అంతే కదా. సక్సెస్ఫుల్ గా విలేజ్ లూట్ అయితే అయిపోయింది. విలేజ్ కోఆర్డినేట్స్ మాకు అప్పుడప్పుడు కావాల్సినప్పుడు ఇటు కావాల్సిన ఇక్కడ వచ్చి మనం ఇంకా పని చేసుకొని మనకు కావాల్సిన పని చేసుకొని మనకు కావాల్సిన పని చేసుకొని అంతే పోయి అక్కడ ఇంకా ఏమన్నా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వేరే సైడ్ ఫుడ్ గిడ్ అంతా రెడీ అయితే మనం పోదాం. ఎందుకు లేదా పోదాం. ఇక్కడ నేమ్ ట్యాగ్ గాని వస్తుంది అది వస్తున్నా. ఫాస్టర్ దెన్ ద ఫ్లాష్. చూస్తున్నా వచ్చి ముందర చూసుకోలేదు. ముందర గుంతలు నీళ్లు సముద్రాలు అయితే చూసుకోవాలి. బీగాడ్ ఉండేదా? బియ్యాన్ని కొట్టు నీ ఎంబాడు ఉరికిస్తా. మంచి బియ్యాన్ని ఒక బియ్యాన్ని పట్టుకోరా అక్కడికి ఏం కాదు. బీనా ఒక బియ్యని క్యాచ్ అవుతుంది. ఇప్పుడు పట్టుకోలేను ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కాబట్టి. ఏడున్నో ఇటు కనిపిస్తలేవురా. ఏ ముందర ఇంపార్టెంట్ ఉందా? ఏది? యా స్విన్ పోర్టల్. లావా పూల్ ఉంది. నాకు కావాలి నాకు కావాలి. లావా పూల్ ఉంది ఇక్కడ చూసినావా? లావా పూల్ మస్తు పూల్ నిండేలే అని వాళ్ళు నాకు చూద్దాం. నాకు కావాల్సిన దొరికేసింది. ఏమన్నా లూట్ చేస్తా. అందులో ఏమన్నా గోల్డెన్ ఆపిల్ సీట్ ఉన్నాయా కూడా? గోల్డెన్ ఆపిల్స్ ఏవి చూడు.
చెస్ట్ ఏది? చెస్ట్ చెస్ట్ వేర్ ఇస్ ద చెస్ట్ వేర్ ఇస్ ద చెస్ట్ చెస్ట్ ఏడుందో అసలు చెస్ట్ ఏడుందో కూడా తెలియదు నాకు. లేపి ఆగో లేపి చెస్ట్ లేదు లేపి చెస్ట్ మళ్ళీ చెస్ట్ ఏడుందో నాకు తెలియదంట ఎస్ తెలియదండి, తెలీదు. మీ షీల్డ్ బ్రేక్ చేసిన అర్థం ఇంకో షీల్డ్ ఉంది నేను రిపేర్ చేసుకోగలను. ఇగో చూపిస్తుంది ఆవు చూపిస్తావు ఏ ఆగు వెళ్తులే నాకు ఆగు yes. వెళ్తులేదు టూ హార్ట్స్ ఉంది ఆవు ఇగో. రెండు షీల్డ్ చెస్ట్ కావాలన్నావుగా నువ్వు. స్లోగా రీగైన్ ఓ ఓ చాలా స్లోగా రీగైన్ అవుతుంది వెళ్తూ కొత్త రకం ఫుడ్ తింటావా? వద్దులే తీసుకో. ఎంపుడు సార్ గోల్డ్ లేదా ఇక్కడ? గోల్డ్ ఏది ఇదేనా గోల్డ్ లేవు. హార్దిక్ ఆ, గోల్డ్ అంటే ఇదేనా అని అదే. ఎన్ని వచ్చినాయి? నువ్వు గోల్డెన్ యాపిల్ లేపేసా నేను గోల్డ్ లేపేసా అట్లా యాపిల్స్ ఉన్నాయి నేను ఇప్పుడు చేసుకుంటా నా దగ్గర ఉన్నాయి. గోల్డ్ ఉంటే చాలు నాకు. వెళ్తులేదా 1 హార్ట్ రా నాకు చాలా హార్ట్. ఆగన్నా నాకు అక్కడ కనిపిస్తుంది పైన నా ఇట నీకు కనిపిస్తున్నట్లే ఉంది తొందర రీగైన్ అయితే బాగుంది అరే నీ నైట్ అర్థం మటన్ తినరా మటన్ తిను రెండు షీల్డ్ ఒకసారి రాకు. ఏదో నాకు షీల్డ్ గురించి ఏదో చెప్తున్నావు. నాతో 2 షీల్డ్లు ఉన్నాయని చెప్తున్నా నీ దగ్గర 2 షీల్డ్ ఉన్నాయని చెప్తున్నావా? ఇప్పుడు నువ్వు 3 చేసుకుంటే ఐరన్ వాటర్ బాకెట్ కావాలి నువ్వు ఆపు వాటర్ నేను బాకెట్ shield- ఆహా కాదు, నీకన్నా బెటర్ షీల్డ్ చేస్తా. ఏం చేస్తున్నావు సార్ చూడు చూసుకున్నట్టు చెయ్యి గైస్ వీడు వేస్తాడంట చూద్దాం మనం వేస్తాడంట చూద్దాం వేసిండు చూడు. శాంతిని కోర్ ఇక్కడ వైట్ పీస్ వైట్ పీస్ అంట మళ్ళీ వచ్చి ఓన్లీ 1 పీస్ షీల్డ్. నేను గ్రీన్ కలర్ తెస్తా గ్రీన్ కలర్ దగ్గర నీకు ఉల్లేదు గెలిచి ఎలా ఒక విషయం నాకు ఫస్ట్ డైజ్ కావాలి నాకు ఫస్ట్ డైజ్ కావాలి మంచిగా చేస్తా వాడించేసిన ఆరెంజ్ అలా వాడించేసి నేను గ్రీన్ పెట్టుకోను. నేను ఆరెంజ్ ఎప్పుడు చేసుకుంటా అవును వాటర్ బకెట్ చేసుకుంటాను. వాటర్ బకెట్ నాకు ఒకటి ఒకటే వస్తుంది ఎవరికో వరకు. అది కూడా నాకు ఒకటి నీకు వద్దు నాకు తెచ్చేయి వాటర్ బకెటే కదా నీకు కావాల్సింది. బకెట్ లేదు నా దగ్గర, ఓన్లీ బకెటే ఉంది కాబట్టి ఇవ్వలేదు. బకెట్ వాటర్ కాదు, నువ్వు ఫస్ట్ ఏమన్నా వాటర్ బకెట్ అడిగినావు, వాటర్ లేవు కాబట్టి రెడ్ ఫ్లవర్ దొరికింది స్నిఫర్ ఎత్తుకాలరా స్నిఫర్ కావాలి నాకు స్నిఫరా స్నిఫర్ ట్రెజర్ లూట్ చేయాలి. ట్రెజర్ వచ్చి మీరు మంచిగా రెడ్ ఎల్లో తెచ్చుకున్నాక డై
రేరెస్ట్ ఐటమ్ నా చేతిలో ఉంది. ఏందో నాట్ లెస్ ఏందో ఒకసారి చూపి తీసుకొని పెట్టుకో. ఇట్లా పనికిరాలి. ఒక స్లీప్ అయిన నైట్ అవుతుంది. ఇంకా రాలేదు నైట్ అవుతుంది. కాకుంటే మంచిది. అయిందా ఇంకా రాదు గైస్, ఇంకా నైట్ కాలేదంట. మళ్ళా మార్నింగ్ అయినాక కొద్దిసేపు ఎక్స్ప్లోరేషన్ ఉంటుంది. అయ్యిందా అలా అనిపించిన ఇంతసేపు. మన నిద్ర ఫస్ట్ పోతుంది. నాకు ముందు రెడ్ ఉంది కాదు, రెడ్ వచ్చింది, ఎల్లో డై వచ్చింది, ఎల్లో డై, ఆరెంజ్ డై చేస్తాం, ఆరెంజ్ డై చేస్తాం. ఆరెంజ్ డై, ఎల్లో డైని రెడ్ డైని కలుపు వస్తుంది. చేసిన ఆల్రెడీ. దేని ఏం చేస్తున్నావు? షీల్ పెట్టుకున్నావా? దాంట్లో షీల్డ్ ఎట్లా తయారు చేస్తారు తెలుసా? అదే చూస్తున్నాం. నేను తయారు చేసి మీద ఉన్న 6 బ్లాక్స్ అది ఊలు పెట్టి కింద ఒక్క స్టిక్ పెట్టి అంతే అయిపోయి వస్తుంది. ఊళ్ళు లేదు అతను. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలంటే ఊళ్ళు ఇగో ఇందాక అది ఉంది, అందులో వాడి చేసిన ఊళ్ళు మొత్తం నువ్వే లేపించుకోవాలి. అందుకనే నేను ఊలు తీసుకున్నది. నేను లేపేస్తా, నాకు ఆరెంజ్ కలర్ షీల్డ్. కానీ అన్ని ఊలు ఆరెంజ్ కలర్ చేస్తావా? చేస్తా. 6 ఊళ్ళు కదా కావాల్సింది. లేపే 2 వచ్చినాయి. 4 కావాలి. ఆంధ్రలో లేపేస్తా. అరే క్యారెట్లు కావాలి మన క్యారెట్లు. ఇందాక విలేజ్ లో క్యారెట్లు వచ్చినాయి. పొటాటో కాదు క్యారెట్. నాకు ఇంకొక షీప్ కావాలి. నా దగ్గర ఎంత ఉన్నాయి? నా దగ్గర తీసుకో. ఎన్నున్నాయి? నాలుగైనా ఇంకా 2 కావాలైనా. సైడ్ ఇంకో షీప్ కావచ్చు. వచ్చేసింది 5. ఇంకొకటి వచ్చింది. బ్యానర్ చేసేసుకున్నాను రైట్. ఈయన నేను ఇందాక రెడ్ ఫ్లవర్లు రెడ్ ఫ్లవర్ వేరా. రెడ్ ఫ్లవర్ కావాలనా? ఒకసారి ఇన్వెంటరీ ఓపెన్ చేయి, ఉంటది నీ ఇన్వెంటరీలా. రెడ్ ఫ్లవర్ లేవు, ఒకటే ఉంది. నీ ముఖం చూడ ఒకసారి. అది ఫుల్ చేసి నీ ముఖం చూడ ఒకసారి, ప్లేయర్ ముఖం. అమ్మాల ఏముంది? రెడ్ ఫ్లవర్ కనిపిస్తలే. ఊరాది. అరే రెడ్ ఫ్లవర్స్ చూడరా, ఫారెస్ట్ లా ఉంటాయి చూడు. విలేజ్ కాడికి పోయేద్దామా లేదనుకో. ఐరన్ ఆర్ మరి తయారు చేసుకుంటా నేను అన్ని. మళ్ళీ ఐరన్ ఏడు సార్? ఐరన్ లేకుండా ఐరన్ ఆర్ తోటి తయారు చేస్తాను నేను. నువ్వు ఆఫ్లైన్ లో ఆఫ్లైన్ లో వేసుకోవని. ట్రేడింగ్ మంచిగా లొకేషన్ చూస్తాం. లొకేషన్ ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్ బేస్ కడతాడు. లొకేషన్ ఉందంట మంచిగా. విలేజ్ కి ఎట్లేదు దగ్గరనే, చాలా దగ్గర విలేజ్ కి.
ఇట్లా ఇట్లా పెట్టుకునే పోవచ్చు అక్క. ఇందాక చూసి ఏమో విలేజ్ జంగిల్ నుంచి అయితే బయటకు వచ్చిందా ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చి కొంచెం ముందరకు వచ్చినారు. ఇక్కడ ప్లేన్స్ లెక్క ఉంది రా మొత్తం. బోన్స్ ఉన్నాయా నీ దగ్గర? బోన్స్ బోన్స్ లేవు, ఎందుకు ఓల్డ్ ప్లాన్ వచ్చింది బోన్స్ లేవా? లేవు. కార్తీక్ ఇక్కడ ప్లేన్స్ ఉన్నాయి రా. ప్లేన్స్ ఉందా? ఫారెస్ట్ పక్కనే ఉంది. బాగుంది, పెద్ద ఉంది. బేస్ సరిపోతుంది అనుకుంటా అన్నీ. మంచిగా చాలా ప్లేస్ ఉంది. ఇవో నా దగ్గరకు వచ్చే కోఆర్డినేట్ చెప్తా. 4:30 -6:30. ఏడున్నావు ఇంతకు నువ్వు? వస్తున్నా. ఇగో మంచిగా లొకేషన్ ఉంది. అరే రెడ్ ఫ్లవర్ సీట్ నేను కలెక్ట్ చేసుకుంటా. 4:30 4:30 ఏ డైస్ వస్తాయి ఇప్పుడు? నేను ఆపోజిట్ పోతున్నా. అయితే గైస్ 6 రెడ్ డైస్, 2 ఎల్లో ఉన్నాయి కాబట్టి మనకు ఒకటి ఆరెంజ్ ఉంది. అంటే ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చినావు కదా, అగో అన్నే చూడు మొత్తం. నేను ఇప్పుడు ఎల్లో ఫ్లవర్ తీసుకుంటున్నా. ఎల్లో ఫ్లవర్ ఎల్లో ఫ్లవర్ ఎల్లో 34 సిట్టింగ్. బ్రీస్ ఉన్నారా ఇక్కడ? వచ్చి పట్టుకుందిరా, అందాక పట్టుకునేది. ఎల్లో ఫ్లవర్స్ 1 2 ఫస్ట్ 1 6 పెడితే 6 కలిపితే ఊలు తీసేయడమే. డైరెక్ట్ ఊలు తీసేయడమే. ఇంకా 6 ఊళ్ళు వచ్చినాయి. ఇప్పుడు చూడు మిరాకిల్ మ్యాజిక్ చేస్తున్నాం. ఓం భీమ్ బుష్. ఇంకా అది ఊళ్ళు ఏదో ఉంటది, దాని పేరు ఏం పేరు వస్తలేదు. అది వేస్తే ఇంకా మంచిగా వస్తుంది దాంతో. లూమ్ తోటి మన స్ట్రింగ్స్ ఉండే కదా అన్న పెట్టొచ్చు విలేజ్ లా. 2 స్ట్రింగ్స్ ఉండే. ఇంకా పర్వాలేదు పడి కాడికి. నెక్స్ట్ ఎపిసోడ్ చేసేదండి. నెక్స్ట్ ఎపిసోడ్ లేదా? నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు ఆఫ్లైన్ అయినా సరే నేను చేసి చూపిస్తా. ఒక మంచి షీల్ ఎలా చేయాలో చెప్పు. బ్యానర్ షీల్డ్ పక్కన పెట్టాలి. ఇప్పుడు ఎట్లనే పెట్టు. వచ్చింది కొత్త షీల్డ్ వచ్చేసింది. ఇప్పటి నుంచి ఇదే యూజ్ చేసుకున్నాం మనం. చూపిస్తా చూడండి. అది కూడా కొత్త షీల్డ్ అయిపోతుంది నువ్వు బ్రేక్ అనే షీల్డ్ కి పెడితే. ఇదిగోండి గైస్, ఇప్పటి నుంచి ఆరెంజ్ 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 ఆర్మీ ఆరెంజ్ ఆర్మీలో మనం ఒక పాట ఎప్పటి నుంచో పాటు, ఇప్పటి నుంచి అఫీషియల్ పాట. చూడండి క్రాఫ్టింగ్ టేబుల్ మీద ఎక్కి నిలబడ్డాడు. చూసుకొని నా ఆరెంజ్ తీసుకో.
మీకే కరెక్ట్ అయిందా? ఇగో కార్తీక్ మళ్ళీ ఓకే అర్థం బేస్ నెక్స్ట్ ఎపిసోడ్ పక్కాగా పక్కా 100%. 100% ఇక నాకైతే ఈ లొకేషన్ నేనైతే నాకు తీసి డియో బేస్ పెడదామా సింగిల్ బేస్ పెట్టారు తర్వాత నీ ఇష్టం రా. నాకు నాకైతే ఈడ బేస్ అయినా పర్వాలేదు, డిఓ బేస్ అయినా పర్వాలేదు, నాకు కొంచెం ఐడియాస్ ఉన్నాయి. ఇగో ఈడ 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 నైట్ అవుతుంది ఇంకా స్లీప్ వేసేసి ఏం చేసేదాం మన దగ్గర ఏడున్నారా అదేం చేస్తాం ఈయనే కలిసి ఇప్పటి నుంచి సామాన్లు మొత్తం ఇంజనీర్ పెడతాం వచ్చేసి చేసుకోవాలి. అందులో ఫోన్ పెట్టేసుకున్నాం రెడీగా అంటే అయిపోయింది. కొంచెం అవతల నాకు బోన్స్ కావాలి. ఎందుకు ఊరితో ఉందా కుక్కలు నీటేమని అదే ఆడ జంగిల్ అప్పుడు చూసాం కదా డిస్పాన్ ఏంటో అని తర్వాత ఎప్పుడైనా కలెక్ట్ చేద్దాం. ఇప్పుడైతే స్లీప్ అయ్యి వీడియో ఏం చేద్దాం మళ్ళీ వీడియో లేట్ అవుతుంది ఏం చేయాలంట స్లీప్ ఏరా అంతే కదా ఇగో పానే వాళ్ళే చచ్చిపోతారు 3% అనుకుంటున్నారు. పేపర్ ఒక్కటి వస్తుంది. ఎప్పుడు భయపడం మనం ఎవరికి. నా బోన్స్ అరే బయట పంపించి పెంచుతారు ఇందులో 2 బోన్స్ దొరికినాయి అంతే. బోన్స్ దొరికాయా? రెండా? 2 దొరికినాయి ఎక్కువ దొరికింది. అది బెడ్ తీసుకో. బెడ్డింగ్ ఎక్కడ వీడికి కదా నిన్న ఉండేది కానీ ఏం చేద్దాం. అరే నీకు విషయం చెప్పాలరా, నీ దగ్గర ఫుడ్ ఇప్పుడు స్లాట్ ఖాళీ ఉందా? ఏ స్లాట్ ఒకటన్నా? ఫుడ్ ఇప్పుడు తినాలి, హంగర్ బార్ ఉందా? అవును. ఒక్క నిమిషం అట్నే పెట్టుకో, దీన్ని తిని ఒకసారి, దీని అచీవ్మెంట్ పూర్తి అవుతుంది. దీని ఒకసారి దాన్ని తినకు. ఇప్పుడు చెప్పు. దానికి ఏం అచీవ్మెంట్ ఉందబ్బా అని ఆలోచిస్తున్నా. అది అన్ని ఈటబుల్ ఫుడ్ ని తినాలి కాబట్టి ఇంకా అది అచీవ్మెంట్ అని చెప్పు. అయితే ఇప్పుడు ఇది ఒక అచీవ్మెంటా? అన్ని ఫుడ్ తినాలి, 32 34 ఉంటాయి. సరిపోయింది సార్, మెల్లా కంప్లీట్ చేద్దాం కానీ ఇంకా వీడియో ఎన్కార్డ్ చేద్దాం. కావాలంటే రోజు మొత్తం అచీవ్మెంట్ల కంప్లీట్ కే ఉంటాయి. లైవ్ లో కూర్చున్నాయి ఇప్పుడు అన్న, అప్పుడు కూర్చొని చేద్దాంలే కానీ వీడికి రాంగా వీడియో ఏం చేద్దాం. సో గైస్ లైవ్ నా ఆరెంజ్ షీల్డ్ కొత్త చేసినాము, విలేజ్ చూసినాము అండ్ ఇంకేం చేసినాం గైస్. రూయిన్ పోర్టల్ గోల్డెన్ యాపిల్ లేపేసి వేసాడు. ఏం కాలే మనతో ఒక బ్లాక్ ఉంది, యాపిల్స్ మనం చేస్తున్నాం. యాపిల్స్ ఉండే గోల్డ్ బ్లాక్ ఉంది, ఇంకా మనం చేస్తున్నాం. ఏం కాదు అది ఈట పట్టుకుంది. ఇంకా ఏమనాలి గైస్ తీరా. సో ఇంతే గైస్, మళ్ళీ వెళ్ళి స్టార్ట్ చేస్తుంది. మనం మధ్య మళ్ళీ వచ్చే వీడియోలో కలిసినాం గైస్. హెల్త్ అవుతుంది ఇగో హెల్త్ పోతుంది అన్న లేదు కనపడతానే ఉంది. ఆవురా అరే 4:13. ఓకే గైస్, మళ్ళీ కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, సీ యూ గైస్. జంపింగ్
ఏం కళ్ళు వస్తున్నాడు వీడియో అయిపోయింది ఇంకా ఆపి అయిపోయిందా ఇంకా అయిపోతే బై బై గైస్